జీలకర్ర 1 స్పూను, ధనియా 3 స్పూన్లు, పచ్చిమిర్చి, అల్లము, తెల్లగడ్డలు, ఇలా ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం. బరకగా మిక్సీ పట్టుకోండి. 1 స్పూన్ జీలకర్ర, 3 స్పూన్లు ధనియాలు, 5-6 తెల్లగడ్డలు, కొంచెం అల్లం, పచ్చిమిర్చి, అంతే అండి. గ్రైండ్ చేసుకోండి. A few moments later. సొరకాయ గారెలు ఇలా చేసుకొని చాలా బాగుంటుంది. తురుముతున్నానండి. గింజలు ఏదైనా ఉంటే తీసుకోండి, నేను నేతది తీసుకున్నా. ఇలా తురుముకోవాలి. ఇంకా కొంచెం ఉందండి, తురిమేసి చెప్పండి. సొరకాయ తురుము పట్టాం కదా, ఇది మిక్సీ బరకగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. బరకగా ఇదంతా దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు వేసాం కదా, ఇందులో నువ్వులు కనిపిస్తుందండి. నువ్వులు, ఇది వచ్చేసి కరివేపాకు. నువ్వులు 2 స్పూన్లు కానీ 1 స్పూను అయినా తీసుకోవచ్చు. నేను అందాజుగా ఇన్ని వేసానండి కొన్ని. ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్. ఇందులో ఆల్రెడీ అది అంత కారం లేవు, బట్ 3 పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా కారం నేను 1 స్పూన్ అండి. రెండు స్పూన్లు పసుపు, కొంచెం వేసుకోండి పసుపు. అలాగే ఇది బియ్యం పిండి. మీరు అందాజుగా ఎలా వేసుకోవాలంటే 1 కప్పు సొరకాయ తురుము అయితే 1 కప్పు బియ్యం పిండి వేసుకోండి. నేను ఏంటంటే అందాజుగా వేస్తున్నానండి, చపాతి పిండి లాగా రావాలి అలా, అందుకోసం నేను బియ్యం పిండి వేస్తున్నాను. మినపప్పు అరగంట ముందుగానే నానబెట్టుకున్న మినపప్పు వేయాలండి. నీళ్ళు ఉంపేస్తున్నా. ఇవి శనగపప్పు అరగంట ముందుగానే నానబెట్టుకున్నానండి. మీరు కూడా అలానే చేయండి. ఇంకోటి ఏంటంటే ఇవి వేసుకుంటే నూనెలో మంచిగా క్రిస్పీగా అవుతాయి, తినేటప్పుడు మంచిగా కరకలలాడుతూ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే అవి వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, బట్ ఏంటంటే ఇందులో వేస్తే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందని నేను వేసానండి. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. 1 hour later. చూడండి, ఇంత సాఫ్ట్గా ఉండాలంటే గోధుమ పిండి మనం ఎలా పిసుకుతామో అలానే ఉండాలండి. సేమ్ చూడండి, ఇలా తీసుకోగానే ఇలా రావాలి. ఇదిగో ఇలా ముద్ద వచ్చింది కదా, ఇలా ఉండాలి. సేమ్ అలానే ఉండాలండి. ఇలాంటిది ప్లాస్టిక్ది తీసుకున్న, దీనికి ఆయిల్ రాసుకొని ఇందులో గారెకు తగ్గట్టు, అంటే ఎంత మీరు తీసుకుంటే ఎంత పెద్దదైతే అంతగా, నేను నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నానండి. పెట్టి గారె పెట్టుకున్నాం. ఉప్పు చూసుకోండి, మళ్ళీ సరిపడే అలా అవుతుందేమో, ఉప్పు చూసుకొని వేసుకోండి. ఆయిల్ వేడెక్కుతుంది, వేడెక్కనివ్వాలి, మంచిగా వేడెక్కనివ్వాలండి ఆయిల్. మధ్యలో గారికి ఎందుకు రంధ్రం పెడతారు? స్టైల్గా, లేదా చూడడానికి బాగుండడానికా, లేదా ఉడుకుతుందా? ఎందుకో నాకు తెలియదండి. అందరూ పెడతారు, నేను పెడుతున్నా. ఇప్పుడు ఉడికిందా లేదా అని కొంచెం వేసి చూద్దాం. ఉడికిందండి. అది అలా తేలిక పైకి వచ్చింది కదా, వచ్చిందంటే ఇంకో ఆయిల్ వేడెక్కినట్టే వేసేద్దాం. ఇప్పుడు ఈ గారె ఇందులో వేసేద్దామండి. అన్నీ ఇలానే చేసుకుందాం. క్రిస్పీగా ఉన్నాయంటే చాలా బాగుంటాయండి నిజంగా. నేను ఫస్ట్ టైం ఇంతకుముందు చేసినప్పుడు చాలా బాగా వచ్చాయి. నేను మామూలు వడల కంటే అలసంద వడలు, మినప వడలు ఇవి ఉంటాయి కదా చాలా రకాలు, వాటికంటే నేను ఇది బాగా ఇష్టపడతాను.
చూడండి ఎంత మంచిగా వచ్చినాయి. ఇరగని కూడా ఇరగల. వేసుకుందాం అన్నీ. ఈ గారెలు చాలా అంటే చాలా బాగుంటాయండి. నిజంగా నేను అన్ని వడల కంటే ఈ వడలు చాలా ఇష్టం నాకు. ఫస్ట్ టైం తినగానే నాకు అనిపించింది నెక్స్ట్ ఇవే నా ఫేవరెట్ గారెలు అనిపించింది. One eternity later. నిండుకు చేశానండి, మొత్తం అయిపోయినాయి. మా ఫ్యామిలీ మెంబర్లో ఫేవరెట్ వడలు చాలా బాగున్నాయి. చూడండి ఒకసారి, అసలు ఎంత అంటే అంత మంచిగా ఉన్నాయి. ఒకసారి మీరు కంపల్సరీగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి తప్పకుండా. ప్లీజ్ లైక్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుందండి. ఇది కవర్ ఆయిల్ పీల్చుకుంటుంది, నేను కవర్ వేసానండి. చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవి. మా ఇంట్లో మొత్తం అయిపోయినాయి. మా ఇంట్లో ఫేవరెట్ వడలు ఇవి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేసుకోండి. మీకు ఎలా వచ్చాయో మీరు ట్రై చేసి నాకు చెప్పండి ప్లీజ్.